హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే ఏదైతే ఎంపీ ఎన్నికలకు ముందు మరి 37 కార్పొరేషన్ చైర్మన్లు వేసిండ్రో అప్పటికి అది జీవో రాకుండానే కేవలం పేపర్ లీక్ చేసినట్టుగా చేసిండ్రు. ఏదైతే ఆ నాయకులను ఎన్నికలకు వాడుకోవడానికి అవన్నీ ఉత్తుత్తి చైర్మన్లే అని చెప్పి అప్పుడు మరి విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో ఇప్పటివరకు కూడా మరి జీవో రాలేదు. ఆల్రెడీ ఎంపీ ఎన్నికల కోడ్ అయిపోయి దగ్గర మరి 3 వారాలుగా వస్తున్నా కూడా ఇప్పటివరకు కూడా మరి ఆ చైర్మన్లకు సంబంధించిన జీవో వెల్లడి కాలేదు. మరోవైపు అధిష్టానం మాత్రం ఏదైతే రాష్ట్ర ఇన్ఛార్జ్ అదేవిధంగా తోటి మంత్రులతోటి మరి ఇక్కడ చర్చించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఏదైతే నామినేటెడ్ పదవుల మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పినట్టుగా తెలిసింది. ఈ విషయంగా ఈరోజు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్నారు. ఏదైతే మరి మంత్రివర్గ కూర్పు ఉన్నదో ఇంకా 6 మంత్రివర్గ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు హోమ్ మినిస్టర్ లేడని అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లేడని కీలకమైన 2 మంత్రులు ఖాళీగా ఉండడంతో మరోవైపు శాంతి భద్రతల పరిస్థితి క్షీణిస్తున్నదని రోజుకో అత్యాచారం జరుగుతున్న నేపథ్యంలో అవన్నిటిని కూడా మరి స్వయంగా ముఖ్యమంత్రి మోయాల్సి వస్తున్న నేపథ్యంలో మరి త్వరగా మంత్రివర్గ విస్తరణ చేసి హోంమంత్రిని అదేవిధంగా విద్యాశాఖ మంత్రిని నియమించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది. మరోవైపు ఏదైతే బీసీ డిక్లరేషన్ పేరుతోటి ఎన్నికల ముందు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలల్లో బీసీల కులగణన చేయించి మరి దానికి సంబంధించిన రిజర్వేషన్లు 42% పెంచుతామని చెప్పింది. ఇప్పటికే 23% ఉన్న బీసీ మరి రిజర్వేషన్లను 42% పెంచుతా అని చెప్పి ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించకుండా బీసీ కులగణనకు మరి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ దిశగా మరి 50% కంటే మించకూడదు రిజర్వేషన్లు అని చెప్పి ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో ఈ నేపథ్యంలో మరి వాళ్ళు బీసీ డిక్లరేషన్ను మరి ఏ రకంగా సాధిస్తారని చెప్పి ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి కూడా మంగళం పాడినట్లే అని చెప్పి కూడా కొంతమంది నిరాశ నిస్పృహలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ మేరకు బీసీ కమిషన్ కూడా మరి అది సాధ్యం కాదు రిజర్వేషన్లు పెంచడం. ఒకవైపు ఎస్సీ ఎస్టీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించిన తర్వాత మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలని, అది కూడా 50% దాటవద్దని చెప్తున్న నేపథ్యంలో మరి ఇక్కడ బీసీల రిజర్వేషన్ల పెంపు అనేది మరి ఇక్కడ అందరి ద్రాక్షగానే మారింది అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక రాష్ట్రంలో బిందు సేద్యానికి బదులు బిందె సేద్యం నడుస్తూ ఉన్నది. మరి ఒకవైపు సకాలంలో వర్షాలు రాక బిందెలతోటి నీళ్లు పోసుకుంటున్న పరిస్థితి. మరి ఏదైతే విత్తనాలు నాటడానికి మరి లేట్ అయితే వెనకసి ఇబ్బంది అయింది కాబట్టి ఈ సమయంలోనే విత్తనాలు నాటాలి కాబట్టి మరి బిందెలతోటి నీళ్లు పోసుకొని విత్తనాలు నాటుతున్న పరిస్థితి. మరోవైపు జగదీష్ రెడ్డి మరి విద్యుత్ కమిషన్ మీద స్పందించిండు. ఏదైతే మరి విద్యుత్ కమిషన్ మీద విచారణ జరపాలని మేమే చెప్పినామని చెప్పి ఏదైతే మరి దానిలో సాధ్యాసాధ్యాలు ఏదైతే నిజానిజాలు ప్రజలకు తెలియజేయడం కోసం చెప్పినామని చెప్పి మరి అప్పటి ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ను మరి ఇక్కడ విచారణకు పిలవాలని చెప్పి కూడా ఆయనే మరి చెప్తున్న పరిస్థితి. అందులో ఎలాంటి మరి అవకతవకలు జరగలేదు. 7,000 కోట్ల కొనుగోలు జరిగితే 6,000 కోట్ల ఏదైతే మరి ఇక్కడ 6,000 కోట్లు అన్యాక్రాంతమైన అని చెప్పి మరి ఏ పేపర్లు అయితే రాసినాయో వాళ్ళు ఏ ప్రాతిపదికన రాసినని చెప్పి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని చెప్పి ఆయన మరి జస్టిస్ నరసింహారెడ్డికి సూచించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు మియాపూర్ భూముల ఆక్రమణకు మరి ఇక్కడ ప్రభుత్వ పెద్దకు సంబంధించిన ఒక తమ్ముడు మరో మంత్రి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడని, అందులో భాగంగానే పెద్ద ఎత్తున మరి అక్కడ ఏదైతే మరి మొన్నటి రోజున ఆక్యుపై చేయడానికి ప్రయత్నించిండ్రో వాళ్ళ వెనుక మరి వీళ్ళు ఉన్నారని చెప్పి ఏదైతే ఎన్నికలకు ముందే వాళ్ళతో ఒప్పందం చేసుకొని తమ అధికారంలోకి రాగానే ఆ భూములు మీకు అప్పగిస్తామని చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్టుగా కూడా ఆరోపణలు వెలువడుతున్నాయి. మరోవైపు అక్కడ 144 సెక్షన్ను విధించిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే ఏదైతే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని మరి పార్టీలో జాయిన్ చేసుకున్నారో దాని మీద మాజీ మంత్రి
జీవన్ రెడ్డి, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేసిండు. మరి అలాంటి వాళ్ళను పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం ఏంది? మనకు 64 సీట్లతోటి, అదేవిధంగా సిపిఐ పొత్తుతోటి 65 సీట్లతోటి ప్రభుత్వం సుస్థిరంగా ఉండగా ఇప్పుడు బయట వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పరిపాలన మీద దృష్టి పెట్టండి. మనం ఇప్పటికే ఇచ్చిన హామీలను, అదేవిధంగా ఇయ్యని హామీలను కూడా అనేక హామీలను అమలు చేస్తూ ఉన్న నేపథ్యంలో వాళ్ళని తీసుకొని ప్రభుత్వం బదనాం అవుతుందని చెప్పిన నేపథ్యంలో ఒకవైపు ఈయన నిరసన వ్యక్తం చేయగానే, నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలోనే మరి అక్కడ జగిత్యాల ఎమ్మెల్యే ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడో ఆయనను కూడా రేవంత్ రెడ్డి తన నివాసంలో జీవన్ రెడ్డికి మరి సమాచారం కూడా లేకుండా మరి జగిత్యాల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి ఈ ఇద్దరి మధ్య సయోధ్య గురించిండు. ఏదైతే మరి సంజయ్ కుమార్ను పార్టీలోకి ఆహ్వానించడానికి కీలక పాత్ర పోషించిండు. మరోవైపు సంజయ్ కుమార్ కూడా ఏదైతే 3,000కు పైగా ఇండ్లను, మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించిండో దానికి సంబంధించి 200 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చెప్పి అవన్నీ కూడా ఇప్పిస్తా అని శ్రీనివాసరెడ్డి ఆయనను మరి పార్టీలో తీసుకొచ్చిన నేపథ్యంలో మరి జీవన్ రెడ్డి ఒకవైపు పోచారం శ్రీనివాసరెడ్డిని తీసుకొస్తేనే తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసిండు. ఈరోజు తనపై పోటీ చేసిన ఎమ్మెల్యేను మరి తనకు సమాచారం లేకుండా పార్టీలోకి తీసుకోవడం పట్ల జీవన్ రెడ్డి స్పందన ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రికలో రేవంత్ సిఫార్సులకు ఢిల్లీలో బ్రేక్, నామినేటెడ్ పోస్టులపై అధిష్టానం చెక్, రాష్ట్ర ఇన్ఛార్జితో కలిసి నామినేటెడ్ జాబితా రూపొందించాలన్న ఆదేశాలు, పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసి 3 వారాలైనా వెలువడని ఉత్తర్వులు, ఇప్పటికే రేవంత్పై మంత్రుల కుతకుత, అధినాయకత్వంతో టచ్లో పలువురు, కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపికలో అధిష్టానం మార్కు కనిపిస్తుందా, కాంగ్రెస్లో ఆసక్తికర పరిణామాలని చెప్పి నామినేటెడ్ పోస్టుల మీద అధిష్టానం చెక్ పెట్టింది. ఏదైతే రేవంత్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పదవులని హడావిడిగా 37 మందితోటి లిస్ట్ అవుట్ చేసిండో దాన్ని కేవలం లీక్ ఇచ్చిండు. ఆ తర్వాత ఉత్తుత్తి చైర్మన్లు అని చెప్పి మరి పత్రికల్లో కూడా వార్తా కథనాలు రావడం జరిగింది. దానికి పొన్నం ప్రభాకర్ కూడా ఇంకా జీవో రిలీజ్ కాలేదని కూడా వివరణ ఇచ్చిన నేపథ్యంలో ఆ 37 మంది కూడా ఇప్పటికీ తాము చైర్మన్లుగానే మరి ఫీల్ అవుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు వాళ్ళు ఏదైతే మరి లీక్ అయిందో ఆ లీక్ను బట్టే వాళ్ళు తమ ఛాంబర్ కోసం వెళ్ళిండ్రు. అదేవిధంగా పుష్పపు గుచ్చాలతోటి మరి అభినందనల వెలువ కూడా వెలువడ్డది. ఈ నేపథ్యంలో అవన్నీ ఉత్తిత్తి చైర్మన్లే అని చెప్పి తేలడంతో మళ్ళీ తమకు జాబితాలో చోటు దక్కుతుందా లేదా అని చెప్పి వాళ్ళందరూ కూడా తమ తమ పైరవీలు చేస్తున్న పరిస్థితి. మరి అందులో నుంచి కొంతమందిని మార్చి కొంతమందిని యథావిధిగా కొనసాగించే అవకాశం ఉన్నదని, అది కూడా రేవంత్ రెడ్డి ఒక్కడే నిర్ణయం తీసుకోకుండా మరి ఇక్కడ ఏదైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ద్వారా అందరి అభిప్రాయాలు తీసుకొని మరి ఇక్కడ నిర్వహించాలని అధిష్టానం చెక్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉన్నది. పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫార్సులకు కాంగ్రెస్ అధిష్టానం బ్రేక్ వేస్తున్నదా, ఆయన వ్యవహార శైలిని నిశితంగా పరిశీలిస్తున్నదా, ఆయన ఆధిపత్యానికి చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నదా, ఈ పరిణామాలతో ఆయనలో అభద్రతా భావం పెరిగిపోయిందా, పార్టీపై ప్రభుత్వం మొన్నటిదాకా ఆయనకున్న పట్టు సడలిపోతున్నదా అంటే అవుననే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తం అవుతున్నది. ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి మార్పు తదితర అంశాలను గమనిస్తే సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం చెక్ పెడుతుందేమోన్న అభిప్రాయాన్ని పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయని చెప్పి మరి మొన్నటి రోజు కేబినెట్ సమావేశం అనంతరం కేవలం 2 మంత్రులకే అధికారం కట్టబెట్టి వీళ్ళు చెప్పింది మాత్రమే ఇక్కడ అధికారిక మరి ప్రభుత్వం సంబంధించి అధికారిక సమాచారంగా భావించాలని చెప్పడంతో మంత్రులందరూ కూడా ఈయన మీద గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా పరిణామాలు మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మారబోతూ ఉన్నాయి. మరోవైపు కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కనీసం మంత్రుల మరి వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకోకుండా ఆయనకు ఇష్టం వచ్చిన వారిని నియమించినని చెప్పి అవన్నింటినీ కూడా ఆపాలని వాళ్ళు అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేసినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక పల్లెల్లో బిందసేద్యం, వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు, చినుకులేక ముందుకు సాగని సాగు, 16 జిల్లాల్లో లోటు వర్షపాతం, వర్షాధారాల పంటల సాగుపై తీవ్ర ప్రభావం, జూన్లో కురవాల్సిన వాన మే నెలలోనే కురిసింది, ఆశించిన వర్షాలు లేక అన్నదాతలో ఆందోళన, వర్షాల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. జూన్ నెల గడుస్తున్న ఇప్పటివరకు సాగుకు అనుకూలమైన భారీ వర్షాలు పడకపోవడంతో ఆందోళన నెలకొందని చెప్పి ఇక్కడ ఏదైతే మరి ఇక్కడ సకాలంలో విత్తనాలను నాటకపోతే మరి సమయానికి సాగు అయ్యే అవకాశం లేదు. కాబట్టి మరి వర్షాల కోసం ఎదురు చూడకుండా ఇక్కడ బిందెలతోటి మరి ఏదైతే పత్తి విత్తనాలు నాటినో వాటికి ఇక్కడ బిందు సేద్యం కాదు బింద సేద్యం చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక రమణ్ సింగ్కు నోటీసులు ఇవ్వాలి, కేంద్ర మంత్రులు అధికారుల వివరణ తీసుకోవాలి, 6,000 కోట్ల నష్టం అని పత్రికలు ఎట్లా రాసినాయి, వాటిని కూడా విచారణకు పిలిస్తేనే సమగ్రంగా ఉంటుంది. కమిషన్ ఏర్పాటును బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది. విద్యుత్ వ్యవహారంలో నిజానిజాలు తేలాల్సిందే, జస్టిస్ నరసింహారెడ్డికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సూచన,
కమిషన్కు అన్ని విషయాలు వెల్లడిస్తామని స్పష్టీకరణ అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే రెండు ప్రభుత్వాల మధ్య జరిగింది ఒప్పందం, మరి ఇక్కడ ఈ ఒప్పందంలో మరి అవకతవకలు జరిగాయని చెప్తే ఆ ప్రభుత్వానికి సంబంధించిన మరి అప్పటి ముఖ్యమంత్రిని కూడా విచారించాలి అని చెప్తున్న పరిస్థితి. మరోవైపు 7,000 కోట్లతోటి కొనుగోలు చేసిన విద్యుత్తులో 6,000 కోట్ల నష్టం ఏ విధంగా వస్తుందో మరి ఆ రాసిన పత్రికలను కూడా పిలిపించి విచారణ చేసి మరి ఖచ్చితంగా దీనికి సంబంధించి మేమే కమిషన్ వేయాలని కోరినాం, ఆ నిజానిజాలన్నీ ప్రజలకు తెలియాల్సిందే, కమిషన్ నిష్పక్షపాతంగా విచారణ జరపాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. రగులుతున్న నిరుద్యోగులు నేటి నుంచి ఓయిలో నిరాహార దీక్ష, హామీలు మరిచిన కాంగ్రెస్పై నిప్పులు, డిమాండ్ల సాధనకు పిడిగిలెత్తి పోరుబాట. మద్దతు పలికిన బీసీ నేత ఆర్ కృష్ణయ్య ఇప్పటికే ఇందిరా పార్క్ వద్ద మహాధరణ, టీజీపీఎస్పీ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తం అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే నిరుద్యోగులు గత ప్రభుత్వం మీద మరి కోపంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండదండగా నిలిచిండ్రో వారి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది. తాము వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పింది. మరోవైపు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు నియామక పరీక్షలు నిర్వహించి, పోటీ పరీక్షలు నిర్వహించి మరి దానికి సంబంధించిన కసరత్తు అంతా పూర్తి చేసి కేవలం నియామక పత్రాలు మరి కోడ్ కారణంగా ఆగిన మూలంగా మరి ఆ కోడ్ ముగిసిన వెంటనే కొత్త ఎలక్షన్ వచ్చి ఆ ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం ఇచ్చిన మరి ఉద్యోగాలన్నింటికీ నియామక పత్రాలు ఇచ్చి మేమే 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈరోజు నిరుద్యోగులు మరి మాకు ఇస్తా అన్న 2 లక్షల ఉద్యోగాలు అవి మరి గత ప్రభుత్వం ఇచ్చిన నియామక పత్రాలు ఇచ్చినావు. నియామక పత్రాలు ఇచ్చిన వారు కూడా ఇప్పటి వరకు మరి వాళ్ళకి ఎక్కడ పోస్టింగ్ అని తెలియదు. ఈ పోస్టింగ్ వచ్చిన వాళ్ళకు జీతాలు లేవు. ఈ నేపథ్యంలో మరి నిరుద్యోగులకు ఇచ్చిన ఏదైతే హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని చెప్పి ఈరోజు తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి మనం గమనించవచ్చు. ఈనాటి నుంచి ఓయూలో నిరాహార దీక్ష కూడా నిరుద్యోగులు చేపట్టనున్నట్టుగా మరి ఇక్కడ ప్రధానంగా వార్తను ప్రచురించింది. నేటి నుంచి జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె. ఈ నెల 19నే ప్రభుత్వానికి సమ్మె నోటీస్. 4 రోజులుగా వరుసగా నిరసనలు అయినా పట్టించుకున్న ఆరోగ్య శాఖ మంత్రి హామీలు ఇచ్చి అమలు చేయని ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సోమవారం నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఈ మేరకు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరిస్తున్నట్టు పేర్కొన్నది. దాదాపు 4,000 మంది సమ్మెలో పాల్గొంటున్నారని చెప్తున్నారు. ఈ నిర్ణయంతో ఓపీ సేవలు, ఎలక్టివ్ సర్జరీలు, వార్డు డ్యూటీలు వంటి వాటికి అంతరాయం కలగనున్నది. తమ సమస్యలను పరిష్కరించడాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే నిరవధిక సమ్మె నిర్ణయాన్ని తీసుకున్నట్లు వాళ్ళు పేర్కొన్నారని చెప్పి ఇవాటి నుంచి మరి జూనియర్ డాక్టర్లు కూడా నిరవధిక సమ్మెకు పాల్పడబోతా ఉన్నారు. ఏదైతే 19నే మరి ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిండ్రు, అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఆరోగ్య శాఖ మంత్రి కూడా మరి స్పందించడం లేదు వాళ్ళ సమస్యల పరిష్కారానికి. దాంతో మరి సమ్మె చేయక తప్పని పరిస్థితి అని చెప్పి కేవలం ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే అటెండ్ అవుతామని చెప్పి చెప్తున్న పరిస్థితిని ఇక్కడ మనం గమనించవచ్చు. పోస్టింగ్స్ ఇస్తారా ఇవరా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సొసైటీలకు ఇచ్చిన వివిధ క్యాడర్ పోస్టుల భర్తీలో జాబితాలో పలువురు అనర్హులు. ఫిమేల్ అభ్యర్థుల స్థానంలో మేల్ అభ్యర్థుల ఎంపిక. అనర్హులకు లైబ్రేరియన్ పోస్టుల కేటాయింపుపై ఆగ్రహం. సొసైటీలకు కేటాయించి చేతులు దులుపుకున్న ట్రిప్. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పకడ్బందీగా చేపట్టాలని డిమాండ్ అని చెప్పి పోస్టింగ్స్ ఇస్తారా అయ్యారా అని చెప్పి ఇటు గురుకుల టీచర్లు కూడా మరి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక బీసీలకు మొండి చెయ్యి. 43% రిజర్వేషన్లు కష్టమే. స్థానిక ఎన్నికలపై సందిగ్ధంలో సర్కార్. సాధ్యం కాదని చెప్పిన బీసీ కమిషన్. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్కు బ్రేక్ పడినట్టేనా? కోటాపై లక్ష్మణ రేఖల సుప్రీంకోర్టు తీర్పు. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ. దాటవేత ధోరణిలోనే రేవంత్ ప్రభుత్వం అని చెప్పి మరి ఇక్కడ అమలుకు ఏదైతే ఆచరణకు సాధ్యం కాని హామీలను ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగానే 6 గ్యారంటీలు కూడా ఆచరణకు సాధ్యం కానీ ఏదైతే 100 రోజులలో ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటికి 100 రోజులలో మరి కోడ్ వచ్చిందన్నారు. కోడ్ పోయి 3 వారాలు అయింది. మరి 3 వారాలైనా కూడా 6 గ్యారంటీలకు అతిగతి లేదు. మరి ఏదైతే ఎంపీ ఎలక్షన్ల సమయంలో, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో, తిరిగి ఎంపీ ఎన్నికల సమయంలో మరి రుణమాఫీ చేస్తామని చెప్పి అసెంబ్లీ ఎన్నికల సమయంలో అయితే ఏదైతే డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని ప్రకటించి తిరిగి మళ్ళీ 100 రోజుల తర్వాత మళ్ళీ మేము అధికారం మీదైతే ఎంపీ ఎలక్షన్లు ముగిసిన వెంటనే ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తామని చెప్పి అన్ని దోవిల మీద ఒట్లేసిన రేవంత్ రెడ్డి ఈరోజు 8 స్థానాలు సాధించి మరి కేవలం రుణమాఫీ మీదనే మరి ఇక్కడ దృష్టి పెడుతున్నాడు తప్ప ఇప్పటి వరకు రైతు బంధును రైతు భరోసాగా మార్చి మరి 10,000 ఉన్నదాన్ని 15,000 ఇస్తా అన్నాడు. ఇప్పటివరకు ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇవ్వలేదు.
మహాలక్ష్మి పథకంలో ప్రతి వాళ్లకు ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. పెన్షన్లు 2000 నుంచి 4000 చేస్తా అన్నాడు, ఇంకా పెంచలేదు. ఇందిరమ్మ ఇండ్ల ఊసేలేదు. మరి నేపథ్యంలో అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు బీసీలకు మరి 43% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిండ్రు. మరి 43% అంటే 20% మేర మరి ఇక్కడ పెరిగే అవకాశం ఉన్నది. ఇప్పటివరకు 23% మాత్రమే ఇక్కడ వస్తున్న నేపథ్యంలో మరి 42% ఇస్తా అని వాళ్ళు ఇక్కడ ఎన్నికల ముందు మాట ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం, స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న 23%ని 42% చేస్తామని చెప్పి నవంబర్ 10న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సందర్భంగా మరి టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను కలిపి మొత్తంగా 50%కి మించవద్దని, అందులో 243D అధికరణం ప్రకారం ఆయా ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీల జనాభా మేరకు ముందుగా వాళ్ళకే రిజర్వేషన్ కల్పించాలి, ఆ తర్వాత బీసీలకు కేటాయించాలి. ఈ క్రమంలో రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలా సాధ్యం అని చెప్పి ఇక్కడ చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ నేపథ్యంలో మరి ఇక్కడ 42%కి పెంచుతా అన్నారు. మరి 42% సాధ్యమయ్యే అంశంగా అని చెప్పి బీసీ కమిషన్ చేతులెత్తేసిన నేపథ్యంలో కేవలం ఎన్నికల కోసం మరి ఇక్కడ ప్రజలను మభ్యపెట్టడానికి అమలు కానీ ఆచరణకు నోచుకొని హామీలు ఇచ్చి మరి ఇక్కడ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాటిని ఎలా ఎగవేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చుగా. నీటి అక్రమాలపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ బీహార్, గుజరాత్ సిబిఐ బృందాలు మహారాష్ట్రకు పాకిన నీటి అక్రమాల లింకులు, 2 టీచర్లను విచారించిన మహారాష్ట్ర ఏటీఎస్, డిజిటల్ లాకుల వైఫల్యం వల్ల పరీక్ష ఆలస్యం, గుర్తించిన బీహార్ ఆర్థిక నేరాల విచారణ విభాగం. నీట్ యూజీకి రెండోసారి హాజరైంది 52%. 52%. మరో 47 మంది విద్యార్థుల డీబార్ అని. అదేవిధంగా బీహార్లో సిబిఐ అధికారుల మీద కూడా దాడి చేసిరు. ఏదైతే నీట్ అక్రమాలను మరి కేసు నమోదు చేసి దర్యాప్తుకు పోయినో అక్కడ మరి ఇక్కడ సిబిఐ అధికారుల మీద కూడా దాడి చేసిరు. అదేవిధంగా నీట్ అక్రమాల మరి డొంక కదులుతూ ఉన్నది. మరి దీని మీద తీగలాగితే డొంక కదిలినట్టుగా ఇది మహారాష్ట్ర కూడా పాకింది. ఈ నేపథ్యంలో ఇంకా ఏ రాష్ట్రాలకు వాకనున్నదో ఇప్పటికి కూడా నీట్ యూజీ మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి ఎప్పుడు తీసుకుంటారనే దాని మీద కూడా స్పష్టత లేని అంశం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే నడుచుకుంటామని చెప్తున్న పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. నేడు దివ్యాంగ అభ్యర్థుల రిజల్ట్ ఎట్టకేలకు తేదీ ప్రకటించిన ట్రిప్. నమస్తే తెలంగాణ కథనానికి స్పందన, హర్షం వ్యక్తం చేసిన పీడబ్ల్యూడి అభ్యర్థులు అని చెప్పి ఎట్టకేలకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు స్పందించింది. గురుకుల ఉపాధ్యాయ నియామకాల్లో ఉత్తీర్ణత సాధించిన దివ్యాంగ అభ్యర్థుల మెరిట్ జాబితాను నేటి సాయంత్రం ప్రకటిస్తామని వెల్లడించింది. ట్రిబ్ చైర్మన్ అయేషా మస్రత్ ఖానం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసిందని చెప్పి మరి ఇక్కడ ఏదైనా ప్రశ్నిస్తే తప్ప మరి ఇక్కడ పనులయ్యే పరిస్థితి లేదు. ఇక్కడ నమస్తే తెలంగాణ మరి దివ్యాంగ అభ్యర్థుల రిజల్ట్ ఇంకెప్పుడు అని చెప్పి పదే వార్తా కథనాలు ప్రచురించడంతో స్పందించి ఎట్టకేలకు ఈరోజు సాయంత్రం మరి విడుదల చేస్తాం రిజల్ట్ అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే మియాపూర్ భూములు మింగే కుట్ర, కబ్జా వెనుక ప్రభుత్వ పెద్దల తలకాయలు. దాదాపు 500 ఎకరాలకు ఎసరు పెట్టిన బడా నేతలు, మియాపూర్ భూములు కబ్జా వ్యవహారంలో వేలుపెట్టిన ప్రభుత్వ పెద్ద తమ్ముడు, ఓ అమాత్యుడు, ఓ కీలక నేత గోల్డ్ స్టోన్ ప్రసాద్ ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానాలు. ఎన్నికల ముందు అదే సర్వే నెంబర్లో 40 ఎకరాలకు సెటిల్మెంట్ చేయిస్తానని భారీ మొత్తంలో తీసుకున్న సదరు మంత్రి షేర్లింగంపల్లి మియాపూర్లోని సర్వే నెంబర్ 100, 101లో 550 ఎకరాల 39 గుంటల భూమి భూ హక్కులపై ఇప్పటికే కోర్టు కేసుల్లో ఉన్న సదరు భూమి ప్రైవేటు వ్యక్తులు ప్రూవ్ చేసుకోకపోవడంతో ప్రభుత్వ ఆధీనంలోకి 2003లో 550.39 ఎకరాల హుడా పేరు మీద రిజిస్ట్రేషన్. శనివారం సదరు ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టేందుకు ప్రయత్నించి దాదాపు 2-3 వేల మంది జనం పోలీసులపై రాళ్ళు రువ్వుతూ కబ్జా పెట్టే ప్రయత్నం. ఇది ప్రభుత్వ భూమి కాదు, ప్రైవేటు వ్యక్తులు అని మైకులో అనౌన్స్ చేసిన పోలీస్ అధికారులు ప్రభుత్వ భూమిని ప్రైవేటు దాన్ని ఎందుకు ప్రకటించారు? ఇదే భూమిపై 2017లో మియాపూర్ స్కామ్ అంటూ ఆరోపణలు. నాటి బాధ్యులను, అధికారులను, ప్రైవేటు వ్యక్తులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన కేసీఆర్ సర్కార్ అప్పటి నుంచి ఆ భూములను కాపాడుకుంటూ వస్తున్న ప్రభుత్వం మారడంతో మారిన వ్యవహారం పైగా ప్యాలెస్కు మియాపూర్ భూములకు లింక్ ఏంటి? మియాపూర్ ఇష్యూ వెనుక గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఉన్నాడా? ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే గోల్డ్ స్టోన్ ప్రసాద్ హైదరాబాద్లో యాక్టివిటీ మొదలెట్టాడా? గోల్డ్ స్టోన్ ప్రసాద్కు టీడీపీకి సంబంధం ఏంటి? వీళ్ళందరికీ తెలంగాణ రాజకీయ నాయకులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? సంచలనంగా మారుతున్న మియాపూర్ ఇష్యూ అని చెప్పి మరి ఇక్కడ మియాపూర్లో మరి ప్రభుత్వ భూమి 550 ఎకరాలు
మరి దాన్ని కబ్జా చేయడానికి కబ్జా రాయిలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని వెనుక మరి ప్రభుత్వ పెద్ద తమ్ముడు ఉన్నాడని చెప్పి ఇక్కడ పరిశోధనాత్మక కథనం ప్రచురించింది తెలంగాణ దినపత్రిక. మరి ఆ ప్రభుత్వ పెద్ద ఎవరు, ఆయన తమ్ముడెవరు, ఆ మంత్రి ఎవరు, ఈ గోల్డ్ స్టోన్ ప్రసాద్కును వీళ్ళకి సంబంధం ఏంది, దీన్ని మరి నిన్నటి రోజున కబ్జా పెట్టడానికి ప్రయత్నించిన జనం వీళ్ళు పంపిన వాళ్ళ, లేదంటే ప్రభుత్వ భూమి అని చెప్పి వాళ్ళే కబ్జా చేయడానికి ప్రయత్నం చేసిండ్రా, దీని వెనుక మరి పోలీసులు ప్రైవేట్ భూమి అని చెప్పడానికి కారణం ఏంది, మరి 2003లో ఏదైతే హుడా పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే ఇప్పటి వరకు మరి ఇప్పుడు మళ్ళీ దాన్ని కబ్జా చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? 2017లో ఏదైతే ఆ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించిన వారందరి మీద మరి అప్పటి బీఆర్ఎస్ సర్కార్ కేసులు నమోదు చేసి జైలుకు పంపింది. దీని మీదనే సిబిఐ విచారణ చేయాలని చెప్పి రఘునందన్ రావు కోర్టులో కేసేస్తే దాని మీద ప్రభుత్వ విచారణ జరిగింది. ఏదైతే నిందితులందరినీ కూడా అరెస్ట్ చేసిరని చెప్పిన నేపథ్యంలో మరి ఇప్పుడు మళ్ళీ కబ్జాకు ప్రయత్నిస్తున్న వారు వెనుక ఉన్నది ఎవరు, దీని నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ఏదైతే గోల్డ్ స్టోన్ ప్రసాద్ అంటే ఆయన ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి, ఇక్కడ టీడీపీ అధికారంలోకి రావడంతో మరి కబ్జాలు పర్వం మొదలవుతుంది అని అంటే మరి దీని వెనుక ఏపీకి చెందిన టీడీపీ నేతల హస్తం ఉన్నదా అనే విషయంగా కూడా మరి ఇక్కడ విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది. సీఎం కటింగ్ మాస్టరా, అన్ని పథకాల్లో కటింగ్ చేస్తున్నాడు, లోన్ తీసుకోమని శటగోపం, కరెంటు పథకానికి కొర్రీలు, 500 సిలిండర్కు దూరం, రేవంత్ సర్కార్పై కేటీఆర్ సెటైర్లు అని చెప్పి మరి సీఎం రేవంత్ రెడ్డి కటింగ్ మాస్టరా ప్రతిదానికి మరి ఇక్కడ ముందేమో ఏదైతే బోలా శంకరులాగా హామీలు ఇచ్చి ఇప్పుడు మాత్రం అన్నిట్లో మరి కత్తెర పెడుతున్న నేపథ్యాన్ని కూడా ఆయన మనం గమనించవచ్చు అని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు కేటీఆర్. ఇక రుణమాఫీ కాలే, అభిషేకాలు అవుతున్నాయి, రైతు రుణమాఫీ చేసేసినట్టుగా జేజేలు కొడుతున్న కాంగ్రెస్ నాయకులు, రైతు పక్షపాత పార్టీగా బిల్డప్లు, ఆశ్చర్యపోతున్న రైతులు, విధి విధానాలు ఏమని ప్రశ్నలు, ఏది లేకుండానే అప్పుడే ఈ ప్రచారం ఏంటని విమర్శలు అని చెప్పి ఏదైతే మరి ఏకకాలంలో 2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని చెప్పింది, దానికి నిధులను ఎక్కడి నుంచి సేకరిస్తామని చెప్పలేదు, దాని విధి విధానాలు చెప్పలేదు, నిధులన్నిటి మాకు సంబంధించిన అంశం మేము ఎక్కడి నుంచి అయినా తెస్తామని చెప్పి ఆయన మంత్రివర్గ భేటీ సందర్భంగా చెప్పిండు. దాంతోపాటు విధి విధానాలు ఖరారు కాలేదు, మరి ఎవరికి ఇస్తారు, మరి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తారా, ప్రైవేట్ ఉద్యోగులకు ఇస్తారా, లేదంటే రైతులందరికీ ఇస్తారా, లేదంటే 5 ఎకరాల లోపు వాళ్ళకే ఇస్తారా? మరి 5 ఎకరాల లోపు వాళ్ళకే ఇచ్చినట్టు అయి ఉంటే 5 ఎకరాలకు మన తెలంగాణ ప్రాంతంలో ఎకరానికి 30,000 కంటే ఎక్కువ రుణం ఇచ్చే అవకాశం లేదు. మరి 5 ఎకరాల వాళ్ళకంటే గరిష్టంగా 30,000 చొప్పున ఇచ్చిన 1,50,000 వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. మరి 2 లక్షల రుణమాఫీ అని అంటే మరి ఇక్కడ చిన్న సన్నకారు రైతులకు కాదు, బడాబాబులకే 2 లక్షలు ఉండే అవకాశం ఉంటుంది. మరి గతంలో 5 ఎకరాలకు మించి ఇవ్వద్దు, మరి బడాబాబులకే వంతపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు 2 లక్షల రుణమాఫీని మరి ఇక్కడ బడాబాబులకు చేస్తాడా, మరి ఎవరికి చేస్తాడనే విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం పాలాభిషేకాలు, మరి గ్రామాన పాలాభిషేకాల కార్యక్రమం చేపట్టిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అయినప్పటికీ కూడా ఇది ఇంకా పూర్తి అవుతుందో కాదో కూడా తెలియని పరిస్థితి. దానికి ఇంకా నిధుల సమీకరణకు సంబంధించి స్పష్టత రాని అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక పోచారం అవకాశవాది మాజీ సభాపతిపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు, 65 మంది ఉన్నారు, వేరే వాళ్ళు అవసరమా, ఇలాంటి వాటిని ప్రోత్సహించను, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పి ఒకవైపు ఈయన ఏదైతే మరి ఈయన ఎంపీగా పోటీ చేసిండు నిజామాబాద్ నుంచి, ఈయన నిజామాబాద్ ఎంపీ స్థానానికి సంబంధించి మరి అక్కడ అసెంబ్లీ పోచారం శ్రీనివాసరెడ్డిది మొన్నటి రోజున ఆయనకు మరి ఎంతైతే వ్యతిరేకంగా పనిచేసిండని చెప్పి ఆయన చేరికను ఈయన జీర్ణించుకోకముందే ఈయన మీద స్వయంగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇక్కడ ఏదైతే సంజయ్ కుమార్ డాక్టర్ సంజయ్ మరి ఇక్కడ 200 కోట్ల బిల్లు కోసం కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బేరం చేసిన పొంగులేటి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గుడికి చేరారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కండువా కప్పుకున్నారు, కాంగ్రెస్ కండువా. ఆదివారం రాత్రి జూబిలీస్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి ఆయన అక్కడే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువా కప్పి సంజయ్ కుమార్ను సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారని చెప్పి ఈయన ఎంపీగా పోటీ చేసిన స్థానంలో ఒక్క అసెంబ్లీ స్థానమైన మరి పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆయనను జైన్ చేసుకుంటేనే జీర్ణించుకోలేకపోయిండు. ఇప్పుడు ఏకంగా ఒకవైపునే మరి నిరసన కాలం విప్పగానే మరి ఆయన పోటీ చేసిన స్థానం నుంచే మరి ఆయన సొంత నియోజకవర్గం నుంచి ఇక్కడ డాక్టర్ సంజయ్ కుమార్ను ఆయన ఖబర్ లేకుండా ఇక్కడ జైన్ చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి మరి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఎకరం 4 లక్షలు రాష్ట్రంలో వ్యవసాయ భూముల కనీస రిజిస్ట్రేషన్ విలువ ఇదే. ఏజెన్సీలు మినహా మిగతా
ప్రాంతాల్లో దాదాపుగా ఇదే విలువ నిర్ధారణ. హైవేల పక్కన ఉంటే 40 లక్షల నుంచి 50 లక్షల వరకు పెంపు. వెంచర్లు వేసేందుకు సిద్ధంగా ఉన్న భూమి విలువ 1 కోటి వరకు సవరణ. నివాస స్థలాల కనీస విలువ ప్రతి చదరపు గజానికి 1000 రూపాయలు. అపార్ట్మెంట్ల కంపోజిట్ విలువ చదరపు అడుగుకు 1500. మార్కెట్ ప్రభుత్వ విలువల మధ్య బాగా వ్యత్యాసం ఉన్న చోట భారీగా విలువల పెంపు. నేడు సాయంత్రానికి స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు క్షేత్రస్థాయి కమిటీల ప్రతిపాదనలు 29వ తేదీ నాటికి తుది విలువల నిర్ధారణ. ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువల అమలు. ఏదైతే మరి ఇక్కడ ఎకరానికి ఇప్పుడు గతంలో 2 లక్షలు ఉండే, తర్వాత ధరని వచ్చిన తర్వాత సవరణల నేపథ్యంలో 3 లక్షలు అయింది. ఇప్పుడు మినిమం 4 లక్షలు చేయబోతా ఉన్నది ప్రభుత్వం. ఏదైతే ఆదాయాన్ని పెంచడం కోసం ఈరోజు రుణమాఫీకి సంబంధించి మరి 31,000 కోట్లు అవసరం పడతాయని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. వాటన్నిటికీ నిధుల సమీకరణ కోసం ఇక్కడ మరి రిజిస్ట్రేషన్ల విలువను పెంచబోతా ఉన్నది. ఏదైతే మరి దానికి రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఏదైతే ఉన్నదో దాన్ని పెంచకుండా భూముల విలువలు పెంచి తద్వారా రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పొందడానికి మరి ఏదైతే ఎకరం విలువ 4 లక్షలు చేస్తూ ఉన్నాయి, కానీ ఇక్కడ వెంచర్లు అని హైవేల పక్కన అని చెప్పి మరి విపరీతంగా ధరలు పెరగబోతూ ఉన్నాయి. ఇప్పుడు హైవేల పక్కన అదేవిధంగా వెంచర్లు వేస్తారని చెప్పిన చోట కూడా కొన్ని చోట్లలో మరి 4.5 లక్షలు మాత్రమే ఉన్నది. అది ఏకంగా 40 లక్షలకు 50 లక్షలకు కూడా పెరిగే అవకాశం ఉన్నది. దాంతో మరి పెద్ద ఎత్తున మరి ఇక్కడ రిజిస్ట్రేషన్ల ఛార్జీలు వసూలయ్యే అవకాశం కూడా ఉంటుంది. దాని మీదే కసరత్తు చేస్తూ ఉన్నది ప్రభుత్వం. నేడు ఢిల్లీకి సీఎం ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్న రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలను కూడా కలిసే అవకాశం. నామినేటెడ్ పోస్టులు క్యాబినెట్ విస్తరణపై చర్చ అని చెప్పి మరి ఇంకా నామినేటెడ్ పోస్టులు ఆల్రెడీ జాబితానే రిలీజ్ చేసిండ్రు. దాని మీద మళ్ళీ చర్చ అంటే మరి ఇక్కడ చైర్మన్ల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారే అవకాశం ఉన్నదనే విషయాన్ని గమనించాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే బీఆర్ఎస్కు మరో షాక్. కాంగ్రెస్లోకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్. కేసీఆర్ తనయ కవితకు అత్యంత సన్నిహితుడు. పోచారం తర్వాత ఉత్తర తెలంగాణ నుంచి మరో నేత. అదే బాటలో మరికొందరు హైదరాబాద్ ఎమ్మెల్యేలు. చర్చల సఫలం. జూలై మొదటి వారంలో చేరే అవకాశం. గంగుల జంపింగ్ కథనాలపై బీఆర్ఎస్లో కలకలం. ఫామ్ హౌస్కు పిలిపించుకున్న పార్టీ అధినేత కేసీఆర్ అని చెప్పి ఇక్కడ ఏదైతే మరి రేవంత్ రెడ్డికి సంబంధించిన తాబేదార్ పత్రిక ఇక్కడ సంకలు గుద్దుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే గంగుల కమలాకర్ మీద మరి అసత్య వార్తను ప్రచురించిందో దానికి సంబంధించి మరి గంగుల కమలాకర్ ఆ వార్తా కథనాన్ని ఖండించిందో. దాంతోపాటు స్వయంగా ఆయన మరి ఏదైతే ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ని కలిసి మేము పార్టీ మారబోమని చెప్పి అక్కడ ఉన్న కార్పొరేషన్ మేయరు అదేవిధంగా కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి వెళ్ళి కేసీఆర్కు సంఘీభావం ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీని మారమని చెప్పిండ్రు. ఈ నేపథ్యంలో మరో ఎమ్మెల్యేను మరి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బేరమాడి పార్టీలోకి తీసుకురావడంతో మరి ఇక్కడ కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా మరి తాటికాయంత అక్షరాలతోటి రాసింది వార్తను గమనించవచ్చు. ఇక్కడ మనం తొందరపాటు వల్లే మేడిగడ్డ కుంగుబాటుకు ఇదే కారణం. పియర్స్ పనుల్లో ప్రమాణాలకు పాతర. రాజకీయ ప్రయోజనాల కోసం హడావిడి చర్యలు. నిర్మాణ పనుల్లో అడుగడుగున నిబంధనల ఉల్లంఘన. ఏడాది పాటు లీకేజీలపై నిర్లక్ష్యం. నిర్వహణ గాలికి అండర్ కరెంట్ ప్రవాహాల వల్లే భూగర్భంలో రంధ్రాలు. కీలక పనులకు సంబంధించి దేనికి లేని రికార్డులు. మరి ఇక్కడ తొందరపాటు వల్ల మేడిగడ్డ కుంగిపోతే మరి ఇక్కడ అవినీతి ఎక్కడ జరిగింది అంటే తొందర జరిగితే మరి తొందరగా డబ్బులు వచ్చినాయా, మరి తొందరగా చేస్తే ఏమన్నా ఇక్కడ పనులకు సంబంధించి డబ్బులు ఛార్జీలు ఏమన్నా మిగులుతాయనే విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి. ఇప్పటి వరకు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పిండు. జరిగిందే 93,000 కోట్ల పనులు జరిగితే దానిలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు. మరి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా తాబేదార్ పత్రికలు కూడా మరి ప్రజలను మభ్యపెట్టే విషయంగా వార్తలు రాసినాయి. మరి ఇక్కడ 93,000 కోట్ల పనులు జరిగితే 1,00,000 కోట్ల అవినీతి ఏ రకంగా జరుగుతుంది? 1,00,000 కోట్ల అవినీతి జరగాలంటే కనీసం 10 లక్షల కోట్ల పనులు జరిగి ఉండాలి. 10 లక్షల కోట్ల పనులు జరిగితే అందులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటే నమ్మడానికి మరి కొంతవరకు సమంజసంగా ఉంటుంది. 93,000 కోట్లలో మరి పోని ప్రాజెక్టులు ఎవ్వి కట్టకుండా కేవలం కాగితాల మీదనే ప్రాజెక్టు పూర్తయిందని రాసుకున్నా కూడా మరి 93,000 కోట్లు మాత్రమే మరి వచ్చే పరిస్థితి. ఈ నేపథ్యంలో 3 బ్యారేజీలు కట్టిండ్రు, 22 సబ్ స్టేషన్లు కట్టిండ్రు, 22 రిజర్వాయర్లు కలిసి కట్టిండ్రు. మరి ఏదైతే 1,500కు పైగా కిలోమీటర్ల కాలువలు తవ్విండ్రు, 203 కిలోమీటర్ల టన్నెల్ తవ్విండ్రు. ఇన్నిటికి మరి భారీ పంప్ హౌజులు ఏర్పాటు చేసిండ్రు, వాటిలో భారీ మోటార్లు పెట్టిండ్రు. ఇన్ని జరిగితే మరి 93,000 కోట్లలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి జనం చెవిలో
పువ్వులు పెట్టి ఈరోజు ఏదైతే మరి 2 పిల్లర్లు కుంగిపోయినాయో దాన్ని తక్షణం మరమ్మతు చేసి మరి వినియోగంలో తీసుకురావాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఏదైతే ఎన్నికల ముందు విమర్శలు చేసిర్రో దాన్ని ప్రజల నుంచి దృష్టిని మరల్చడానికి పదే పదే కాళేశ్వరం మీద ఆరోపణలు చేయించి తన తాబేదారు పత్రికలతోటి ఆరోపణలు మరి వార్తలుగా రాయించి మరి కాంగ్రెస్ దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా మనం ప్రధానంగా ఇక్కడ గమనించాలి. ఇక సింగరేణి మనుగడ ఎలా రోజు రోజుకు కరిగిపోతున్న బొగ్గు నిల్వలు వచ్చే 15 ఏళ్లలో మిగిలేది 12 గనులు మాత్రమే. ప్రస్తుతం 39 గనుల్లో మైనింగ్. రాష్ట్రంలో ప్రైవేట్ సంస్థల పాలైన 2 బ్లాకులు వేలంలో పాల్గొంటేనే మంచిది అంటున్న అధికారులు. సింగరేణికి గనులను కేంద్రం ఉదారంగా కేటాయించాలి. అధికార పక్షం ఉదారంగా కేటాయించాలని చెప్పి నిరసన చేసిన పరిస్థితి ఎక్కడన్నది మొన్నటి రోజున చూసినాం మనం. వేలంపాటలో బట్టి విక్రమార్క పూల బుకే ఇచ్చి మరి పాల్గొన్న పరిస్థితిని మనం గమనించవచ్చు. పైకి కూడా ఇక్కడ మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి మరి ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉన్నదో మరి దానికి సంబంధించి వంతపాడుతున్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించిండ్రు. ఈ పరంగా కాంగ్రెస్ కంట్రిబ్యూషన్ అనేది నిల్లు. మరి గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం గనుల వేలానికి ససేమిరా అన్నది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇక్కడ రెడ్ కార్పెట్ తోటి స్వాగతం పలికింది. మరి ఇక్కడ సింగరేణి మనుగడ ఎలా అంటే మరి దాని మీదనే కదా బీఆర్ఎస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసేది. అందుకే మరి రాబోయే రోజులలో ఏదైతే 12 గనులు మాత్రమే మిగిలేటి ఉన్నాయంటే 27 గనులలో మూతపడే అవకాశం ఉన్నది. మరి కొత్త గనులు కేటాయించకపోతే ఇక్కడ ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోయే ప్రమాదం ఉన్నది. అయినా కూడా మరి ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి బొగ్గు గనుల కేంద్ర మంత్రిగా ఉన్నా కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే దర్యాప్తు ముమ్మరం. నీట్ యూజీ అవకతవకలపై బీహార్ గుజరాత్కు సిబిఐ బృందాలు. ఏదైతే మరి నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి యూజీకి సంబంధించి మరి ఇక్కడ సిబిఐ దర్యాప్తు చేస్తూ ఉన్నది. మరోవైపు ఇక్కడ బీహార్ గుజరాత్ దాంతోపాటు మహారాష్ట్ర వైపు కూడా వెళ్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక వైద్య విద్యార్థులకు విషమ పరీక్ష బోర్డు తీరుతో గాడి తప్పుతున్న వ్యవస్థ. నీట్ పీజీకి ఈ ఏడాది 3 తేదీలు చివరికి వాయిదా. కొన్ని గంటల ముందు ప్రకటనతో తీవ్ర నష్టం, అభ్యర్థులకు ఇక్కట్లు. ఏదైతే మరి ఇక్కడ నీట్ యూజీ ఎంబీబీఎస్కు సంబంధించి మరి ఏదైతే నీట్ పరీక్ష నిర్వహించారో అది పేపర్ లీకేజ్ అయ్యి మరి ఇప్పుడు విద్యార్థులు 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు మరి ఇప్పుడు అంధకారంలో ఉండగా, మరోవైపు బీజీ ఏదైతే ఎండి ఎంఎస్కు సంబంధించి మరి దానికి సంబంధించిన నిన్నటి రోజున నిర్వహించాల్సిన పీజీ పరీక్షను కూడా వాయిదా వేసింది. ఈ సంవత్సరంలో ఈ వాయిదా 3వసారి. జనవరిలో నిర్వహిస్తా అన్నారు, తర్వాత మార్చిలో నిర్వహిస్తా అన్నారు, తర్వాత జూన్కు మారింది. అది ఈ జూన్లో ఈ 3వసారి కూడా ఇక్కడ వాయిదా పడింది. నిన్నటి రోజున అయితే మరీ దారుణంగా శనివారం రాత్రి మరి ఇక్కడ ఏదైతే టీవీల ద్వారా తెలిసింది నీట్ పీజీ పరీక్ష వాయిదా పడ్డదని. అప్పటికే వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవడానికి మరి ఇక్కడ ఏదైతే హైదరాబాదు మరి చుట్టుపక్కల చేరుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాత్రి పరీక్ష రద్దు చేసి మరి విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక కొత్త లోక్సభ కొలువు తీరుతున్న వేళ 140 కోట్ల మంది భారతీయుల ప్రతిరూపంగా వారి ఆశలు ఆకాంక్షలు మోసుకుంటూ 18వ లోక్సభ నేడు కొలువు తీరబోతా ఉంది. 1952 నుంచి నేటి దాకా ప్రతి లోక్సభ ఎన్నిక వైవిధ్యమే. మనది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని, పరిణితి చెందిన ప్రజాస్వామ్యం అని నిరూపిస్తూ వస్తున్నారు భారతీయులు. నెహ్రూను 3 సార్లు ఆమోదించిన ఇంద్రనే అట్టడుగు నెట్టేసిన, ఆకాశానికి ఎత్తిన రాజీవ్ను 5 ఏళ్లలోనే విపక్షంలో కూర్చోబెట్టిన, సంకీర్ణాలను భరించిన మోదీని 10 ఏళ్లు మెచ్చి 3వసారి సంకీర్ణంలో బిగించిన ప్రతి లోక్సభ సగటు భారతీయ ఓటరు పరిణితికి ప్రతీక. 18వ లోక్సభలో కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవం ఈరోజు అని చెప్పి ఈరోజు కొత్త లోక్సభ కొలువు తీరబోతా ఉన్నది. 1952 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఎన్నిక కూడా వైవిధ్యంగానే జరిగిందని చెప్పి, అదేవిధంగా నెహ్రూను 3 సార్లు ఎన్నుకున్నారు మన భారతదేశ ప్రజలు. అదేవిధంగా మోడీని కూడా 2 సార్లు మరి ఏకపక్షంగా మెజార్టీ ఇచ్చి ఎన్నుకున్నారు. 3వసారి సంకీర్ణంలో కూర్చోబెట్టిండ్రు. అదేవిధంగా ఏదైతే ఇందిరాగాంధీని ఆదరించినా కూడా అట్టడుకు నెట్టేసిండ్రు. రాజీవ్ గాంధీని 5 ఏళ్లకే దించేసిన పరిస్థితి. ఇట్లా ప్రతి ఎన్నికగా కూడా మరి ఇక్కడ విలక్షణంగానే జరుగుతూ ఉన్నది. మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన ప్రజాస్వామ్యంలో మరి ఓటర్లు కూడా పరిణితి చెందిన విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ప్రత్యేక కథనం ప్రచురించింది ఈనాడు దినపత్రిక. ఉపాధిలో ఇన్ని పని దినాల ఈ పెరుగుదల కారణాలేంటి? కేంద్రం విస్మయం. సమగ్ర నివేదిక పంపాలన్న ఆదేశం. త్వరలో కేంద్ర
తనిఖీ బృందాల రాక అని చెప్పి 2004 నుంచి ఇంతవరకు జరిగిన పనులను పరిశీలించింది. గత ఏడాది కంటే వరంగల్లో 232%, మురుగులో 231, కామారెడ్డిలో 229, ఖమ్మంలో 218, కరీంనగర్లో 217, సిద్దిపేటలో 200, పెద్దపల్లిలో 191, జోగులాంబ గద్వాల్లో 187, రాయన్న సిరిసిల్లలో 181, మంచిర్యాలలో 180, హన్మకొండలో 178 అని మరి ఇక్కడ 18 జిల్లాలలో మరి గత సంవత్సరం కంటే డబుల్ త్రిబుల్ మస్టర్లు జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏందని చెప్పి కేంద్రం విస్మయం వ్యక్తం చేసింది. దీని మీద ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని, తనిఖీ బృందాన్ని పంపబోతా ఉన్నది. ఈ నేపథ్యంలో మరి ఇక్కడ కలెక్టర్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసింది. మరి కేంద్ర తనిఖీ బృందాలు వచ్చేలోపు అవి ఎందుకు మస్టర్లు పెరిగినాయి, దానికి సంబంధించిన పనులు ఏం జరిగినాయి, పనుల ప్రారంభానికి ముందు తీసిన ఫోటోలు, తర్వాత పనులను అయిపోయిన తర్వాత తీసిన ఫోటోలు, అదేవిధంగా మస్టర్ రిజిస్టర్లు అన్నీ అందుబాటులో ఉంచుకోవాలని కేంద్ర తనిఖీ బృందం అడిగే అన్ని రకాల రికార్డులను మరి భద్రపరచుకోవాలని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు సూచించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. స్థానిక వార్తల విషయానికి వస్తే నిన్నటి రోజున మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరాన్ని కాపాడుకుందామని చెప్పి ఒక ప్రత్యేకంగా ఇటు మేధావులు, నిపుణులు వాళ్ళందరితోటి సమావేశం, రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన. అందులో భాగంగా కాళేశ్వరం కోసం మరో ఉద్యమం, ప్రాజెక్టును కాపాడుకుందాం, రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు తగవు, ఈ ప్రాజెక్టుతోనే జీవనోపాధి పెరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగితే ప్రాజెక్టు ఎలా పూర్తయింది, కాళేశ్వరంపై కరీంనగర్లో మొదటిసారి చర్చా వేదిక, డాక్టర్ బిఎన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం, ప్రధాన వక్తగా హాజరైన జలవనరుల నిపుణుడు వి ప్రకాష్ ఆకట్టుకున్న ప్రసంగం అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టుపై మేధావుల్లో కదలిక వస్తున్నది. రైతుల ప్రజలను ఏకం చేయాలనే కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. కాళేశ్వరాన్ని కాపాడుకుందామనే అంశంపై ఆదివారం కరీంనగర్లోని ఫిలిం భవన్లో డాక్టర్ బిఎన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక చర్చా వేదిక జరిగింది. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పలువురు రైతులు, మేధావులు పాల్గొన్నారు. ప్రముఖ జలవనరుల నిపుణులు వి ప్రకాష్ ముఖ్య వక్తగా హాజరవగా ఆయన చేసిన ప్రసంగం ఆకట్టుకున్నది. తాను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదని, బీఆర్ఎస్కు రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలో చేరలేదని చెప్పిన ప్రకాష్ తెలంగాణకు ముందు తర్వాత పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు, మేధావులు, రైతులు ప్రాజెక్టు అవసరం గురించి వివరించారని చెప్పి ఈ సందర్భంగా ప్రధానంగా ఒక అంశాన్ని చెప్పారు. తుమ్మిడిహెడ్డి దగ్గర వద్దన్నది ఫడ్నవీసే, ఏదైతే అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడో ఫడ్నవీసే తుమ్మిడిహెడ్డి దగ్గర మరి ఇక్కడ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి తుమ్మిడిహెడ్డి దగ్గర ప్రాణహిత చేవెళ్ళ మరి ఇక్కడ ప్రాజెక్టు కడతా అన్నప్పుడు తుమ్మిడిహెడ్డి దగ్గర కడితే మరి తీవ్రంగా ముంపుకు గురయ్యే అవకాశం ఉన్నాయి కాబట్టి మరి తాను అక్కడ పాదయాత్ర చేశానని అక్కడ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఏదైతే రాజశేఖర రెడ్డి ప్రతిపాదించిన సమయంలో అప్పుడు తాను తీవ్రంగా వ్యతిరేకించి పాదయాత్ర చేసి ఆ అంశంలో జైలు కూడా వెళ్ళినా అని చెప్పి ఈ నేపథ్యంలో మరి అక్కడ ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించిన విద్యాసాగర్ రావు గవర్నర్గా ఉన్న సమయంలో అక్కడికి వెళ్ళి ఫడ్నవీస్తో కలిసి చర్చించిన నేపథ్యంలో తుమ్మిడిహెడ్డి దగ్గర కట్టవద్దు అని చెప్పి నేనే వ్యతిరేకించిన, ఈరోజు నేను దానికి అనుమతి ఇచ్చేది లేదని కరాఖండిగా చెప్పడంతో అక్కడి నుంచి మరి ఇక్కడ మేడిగడ్డకు మార్చాల్సి వచ్చింది. దాంతోపాటు మరి దానికంటే ఎత్తు పెరిగే అవకాశం ఉన్నది, నీటి నిల్వలు కూడా పెరిగే అవకాశం ఉన్నది. అప్పుడు ఇచ్చిన రాజశేఖర రెడ్డి మరి అతి తక్కువ నీటి నిల్వలతోటి తుమ్మిడిహెడ్డి దగ్గర ప్రాణహిత చేవేళ్ళ కట్టాలని చూసిండు. కానీ దానికంటే మరి ఇక్కడ ఎక్కువ స్థాయిలో మరి ఇక్కడ చేయాల్సి వచ్చింది. అందులో భాగంగానే ఇక్కడ ప్రాణహిత చేవేళ్లను మేడిగడ్డగా మరి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్ చేయాల్సి వచ్చిందని చెప్పి కూడా దానికి సంబంధించిన అన్ని వివరాలను వివరించారు. దాంతోపాటు అందులో పాల్గొన్న రైతులు, అదేవిధంగా వివిధ మేధావులు కూడా మరి కాళేశ్వరం మీద కుట్రలు తగయి మరి ఖచ్చితంగా కాళేశ్వరాన్ని త్వరితగతిన రిపేర్ చేయండి, దాని మీద ఆరోపణలు మానుకోండి, ఈరోజు 1,00,000 కోట్ల మరి కుంభకోణం అని చెప్పిండ్రు. ఏదైతే రాజీవ్ గాంధీ కూడా మరి దీని గురించి కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కి ఏటీఎం కార్డు అయిందని రాహుల్ గాంధీ కూడా విమర్శలు చేశారు. కాగ్ ఇచ్చిన నివేదికలో ఇప్పటి వరకు కాళేశ్వరంపై 93,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని స్పష్టం చేసింది. మరి రాహుల్ గాంధీ ఆరోపించినట్టుగా 1,00,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది, 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? రాహుల్ గాంధీ ఇతర బీజేపీ నాయకులు అన్నట్టుగా కేసీఆర్ 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడితే 3 బ్యారేజీలు ఎట్లా పూర్తయ్యాయి, 22 సబ్స్టేషన్లు, 22 పంప్ హౌజులు, 1,800 కిలోమీటర్ల కాలువలు, అందులో 200 కిలోమీటర్ల టన్నెలు ఎలా పూర్తయ్యాయి, 60 లక్షల ఎకరాలకు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? తెలంగాణ ప్రజలు వట్టి అమాయకులు కాదు, ఏ చెప్పినా నమ్ముతారని రాహుల్ గాంధీ అనుకున్నాను చెప్పి రాహుల్ గాంధీ ఏదైతే మరి ఇక్కడ ఎలక్షన్ల ముందు ఆరోపణలు చేసిండో కేసీఆర్కి ఏటీఎంలా మారిందని చెప్పి ఆ రాహుల్ గాంధీ కూడా ఈ రకంగా తెలంగాణ ప్రజలు తాము ఏ చెప్తే అది నమ్ముతారని చెప్పి ఈరోజు ఆయన ఆరోపణలు చేసి మరి ఇదైతే కాళేశ్వరం మీద కుట్రలు చేసిందో ఆ కాళేశ్వరాన్ని మరి ఇక్కడ వరప్రదాయానిగా ఉన్నది. కాళేశ్వరం ఒక్కసారి ఎండిపోతే రైతుల పరిస్థితి ఏమైందో చూసినాం. ఇప్పటికైనా దాని మీద కుట్రలు మానేసి
మరి ఇక్కడ కాళేశ్వరాన్ని అందుబాటులోకి తీసుకురావాలి, కాళేశ్వరాన్ని కాపాడుకుందాం అని చెప్పి మేధావులందరూ కూడా ఏకమైన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక సింగరేణిని అమ్మితే ఊరుకోం, కేంద్రం రాష్ట్రం కూడబలుక్కునే బొగ్గు బ్లాకుల వేలం కాపాడుకునేందుకు పోరాటానికి సిద్ధం. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ 6 జిల్లాల్లో విస్తరించి ఉండి లక్షలాది మంది బతుకులకు బాసడగా నిలుస్తున్న సింగరేణిని కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడబలుకొని అమ్మకానికి పెట్టాయని, అలా చేస్తే ఊరుకునే లేదని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఎన్నికల ముందు ప్రైవేట్ పరం చేయమని చెప్పిన 2 పార్టీలు ఇప్పుడు నల్ల బంగారు గనులు మాయం చేసే కుట్రలు చేస్తున్నాయని విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన 10 రోజుల్లోనే బొగ్గు బ్లాకులను వేలం వేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్ననాడు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని మోడీకి లేఖ రాసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మిన్నకుండిపోయి ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు. సమైక్య పాలనలో నష్టాల్లో కూరుకుపోయిన సింగరేణిని కేసీఆర్ లాభాల బాట పట్టించారని చెప్పారు. ఇలాంటి గొప్ప సంస్థను తాకట్టు పెడితే రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలు పెట్టిగా మారుతుందన్నారు. 133 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణిని అమ్మితే ఊరుకోబోమని కార్మిక సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. ఏదైతే నిన్నటి రోజున మరి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ తోటి కలిసి మరి ఇక్కడ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. సింగరేణిని అమ్మితే ఊరుకోమని చెప్పి 6 జిల్లాల్లో విస్తరించి ఉన్నది. మరి 133 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను కాపాడుకోవాలి. ఒకవైపు బొగ్గు నిల్వలు నిండుకున్నా అంటున్న నేపథ్యంలో మరి తెలంగాణకు సంబంధించిన బొగ్గు గనులను క్యాప్టివ్ మైన్స్గా సింగరేణికి కేటాయించాల్సింది పోయి మరి వేలం వేసిండు. ఏదైతే తెలంగాణకు సంబంధించిన మంత్రి, కేంద్ర బొగ్గు గనుల మంత్రిగా ఉండి ఆయన బాధ్యతలు చేపట్టిన 10 రోజులలోనే మరి ఇక్కడ వేలం వేయడం దురదృష్టకరమని, మరి ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న రోజు మోడీకి లేఖ రాసిన సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మాత్రం మరి మిన్నకుండిపోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి సింగరేణిని నిర్వీర్యం చేస్తే మరి మరో పోరాటం తప్పదని చెప్పి కూడా ఆయన, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.